హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, లోపల కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇది చేసుకునే విధానం చాలా ఈజీ, క్విక్ రెసిపీ. ఇది కూడా చూసుకుందాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకుని అందులో మనం శనగపప్పును వేసుకుని ఒక 3 to 4 అవర్స్ దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని అప్పుడు కొద్దిగా పప్పుని పక్కకు తీసుకుని మిగిలిన దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, జస్ట్ ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది. ఆల్రెడీ నానిపోయి ఉంటుంది కదా పప్పు. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వడలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆ బౌల్లోకి శనగపప్పులు తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి దీన్ని తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా, కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ వరిపిండి వేసుకుంటున్నాను. మనకి క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా వరిపిండిని యాడ్ చేసుకుంటే. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల కింద రౌండ్గా చేసుకోవాలి. అలా చేసిన తర్వాత వడ కింద చేసుకోవాలి. వాటిని చిన్న రౌండ్ బాల్ ఒకటే సైజులో ఉండాలంటే ఒకటే సైజులో బాల్స్ చేసుకున్నామంటే వాటిని ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది వడకి. చూసారు కదా ఎంత ఈజీనో వడ ప్రిపరేషన్. ఇలా మనం దీన్ని ఒత్తుకుంటే సరిపోతుంది. మనకి బాగా పల్చగా వస్తే కొంచెం దలసరిగా కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు. పగుళ్ళు లేకుండా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఎలాంటి వాటర్ యూస్ చేయకూడదు, పల్చన అయిపోతుంది. సేమ్ ఇలా చూపించిన విధంగా వేయండి, మీకు క్రిస్పీగా చాలా కమ్మగా వడలు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను, హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడల్ని ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వడలు కూడా వేసేసుకోవాలి. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. వీటిని మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు మసాలా స్పైసీనెస్ పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. అల్లం, పచ్చిమిర్చి అవి సేమ్ మీకు బయట హోటల్లో దొరికే వడల్లానే ఉంటాయి. ఇవి కూడా చూసారు కదా, రెడీ అయిపోయాయి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు వీటిని. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చేసాయో చెప్పేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.